పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి చూపు సమస్యలండి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పెద్దవాళ్ళ వరకు. ఈ మధ్య కాలంలో ఐ స్పెషలిస్ట్ ఎంత బిజీ అయిపోయారంటే, డెఫినెట్గా ఎందుకు బిజీ అవ్వరు? ఎందుకంటే మనకి ఏం అలవాటు అయిపోతుంది? మొబైల్ 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 అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల 100% చెప్పగలుగుతాను, బికాజ్ ఆఫ్ అధికమైన రేడియేషన్స్కి ఎక్కువగా గురవడం వల్ల కంటి సమస్యలు రావడం. సో దాంతోపాటు కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడము, ఓవర్ స్ట్రెస్ అయిపోవడము, యాంగ్జైటీ రావడము, డిప్రెషన్స్ రావడము. మనం అనుకుంటాం కంటి సమస్యే కదా, స్పెట్స్ పెట్టేసుకుందాంలే, లేదంటే సర్జరీస్ చేయించేసుకుందాంలే అనుకుంటుంటారు చాలా వరకు. కంటి సమస్య ఒకసారి వచ్చింది అనుకోండి, స్పెట్స్ పెట్టి 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 ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు జనాలు. అసలు మనం ఆ తెర కంటి ముందర అద్దాలు అన్న తెర లేకుండా ఒక ప్రపంచాన్ని అందంగా వితౌట్ ఎనీ ఎదురుగా ఏమి లేకుండా కంపల్సరీ మనం మన ఐస్తో స్వచ్ఛంగా నేచర్ని చూసామనుకోండి, ఆ ఆనందమే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కంటి సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం 100% మొబైల్ తగ్గించండి. అండ్ ఈ జనరేషన్లో పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయండి స్పెట్స్. 1-2 years బేబీ కూడా స్పెట్స్ ఉన్నాయి. మీరు అసలు ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి వచ్చేసాం మనం. ఎందుకంటే అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ పెట్టడం, ఎదురుగా మొబైల్ ఉంటుంది, మనము పైకి ఎలా ఎత్తితే టీవీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇలా మొబైల్ పెట్టి ఏమనుకుంటామంటే, మనం కొద్దిగా తినేస్తారు కదా, 2 ముద్దలు తింటారు కదా, ఏదైనా ఎటన్నా వెళ్ళినప్పుడు అందరూ మంచిగా ఉన్నప్పుడు పిల్లలు గోల చేయకుండా ఉంటారు కదా, మొబైల్ ఇచ్చేద్దాంలే. ఇది చాలా ఈజీ అయిపోయింది. అసలు సమస్యలు అక్కడే స్టార్ట్ అవుతున్నాయన్న విషయం. పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండట్లేదు, వాళ్ళకి ఆటిజం కేసెస్ ఎక్కువైపోయాయి, వాళ్ళు మైండ్ఫుల్గా ఉండట్లేదు. ఫుడ్ కరెక్ట్గా తింటే నమిలి తినాలి, ఆ సలైవా రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి టేస్ట్ తెలియాలి. అవి తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది, బాడీలోకి వెళ్ళి. సో వాళ్ళ న్యూట్రిషియస్గా మారుతుంది. సో ఇవన్నీ చేయక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది కంటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి పిల్లలు అధికంగా మొబైల్ యూజ్ చేస్తుంటే, అది పెద్దవాళ్ళు కూడా, ఈవెన్ దో రాత్రి 12 అవుతుంటుంది, పెద్దవాళ్ళు ఈ వీడియో ఇప్పుడు కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మొబైల్ యూజ్ చేయడం ఆపండి, దీనివల్ల ఏమీ రాదు మనకి. మొబైల్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకొని మీకు ఏదైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు చూసుకోండి, కానీ అన్నెసెసరీ నైట్ అనేది వేస్ట్ చేసుకోకండి. మొబైల్ పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆకుకూరలు బాగా తీసుకోండి, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. అన్నిటికంటే కంటి సమస్య రాకుండా బ్రహ్మాండంగా యూజ్ అయ్యే ఆకుకూరలు పొనగంటి కూర అంటారు, పోయిన కంటి కూర అని కూడా అంటారు తెలుగులో. దీన్ని పాతకాలంలో అలాగే అనేవాళ్ళంట. సో పొనగంటి కూర పేరులో ఉంటాయి కొన్ని దానిలలో. పొనగంటి కూరను మంచిగా తెప్పించుకొని దాన్ని ఉడకబెట్టి రసంలాగా చేసుకోవడము, లేదంటే పప్పుల్లో వాడడము. దాన్ని పొనగంటి కూర ఇంత తీసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, కొద్ది నువ్వులు, కొద్దిగా అల్లము, జీలకర్ర వేసేసి, కొద్దిగా చిన్న టమాటా ముక్క వేసేసి మిక్సీ పట్టేసి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు ఎక్కువ పెడతా ఉంటారు. సో ఎప్పుడు ఒకేటా కాకుండా మనం కొద్దిగా మారుస్తుండాలి. పొనగంటి కూర కూడా లైట్గా మనం స్టీమ్ చేసుకొని చట్నీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మనము పాలకూర కూడా, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా చాలా వరకు మనకి కంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రక్తహీనత ఉన్నా కూడా మనకి కంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పాలకూరను రెగ్యులర్గా తీసుకోండి, మునగాకును రెగ్యులర్గా తీసుకోండి, క్యారెట్స్ రెగ్యులర్గా తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ డైలీ మన ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. అసలు కంటి సమస్యలే ఉండవు మనకి. కళ్ళు అద్భుతం అండి, మన నేచర్ని వితౌట్ స్పెట్స్ మనం చూడగలిగాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. సో అధికంగా మొబైల్ని చాలా కేసెస్ మన దగ్గరికి వస్తుంటారు, పిల్లల్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తుంటారు. నేను చెప్తుంటాను, వాళ్ళు మీరు ఎంత వచ్చినా సరే మీరు 80% మీరు మొబైల్ ఆపిచ్చేస్తే మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు, అక్కడే స్లోగా మనకి చాలా వరకు కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్తాను. ఒకవేళ ఉన్నవాళ్ళు దీన్ని మనం రాకుండా కాపాడుకోవాలంటే, న్యాచురోపతిలో అండ్ యోగాలో బెస్ట్ త్రాటక క్రియ అంటారు. త్రాటక క్రియ అంటే, మనం జస్ట్ ఇప్పుడు కూర్చున్నాను కదా నేను అలాగా, దాని ఆపోజిట్లో ఒక చిన్న స్టేబుల్ లాంటిది పెట్టి ఒక క్యాండిల్ని వెలిగించి జస్ట్ చూడడం తదేకంగా. ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను, తదేకంగా చూడడం, ఒక 30 seconds అలా చూడడం, తర్వాత ఐస్ బ్లింక్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి 30 seconds అలా చూడడం. సో మనము మళ్ళీ మన త్రాటక్రియ అంటే క్యాండిల్ వెలిగించుకొని చూడడం, అంతే ప్లెయిన్ వైట్ కలర్ క్యాండిల్ పెట్టుకొని అలా తదేకంగా చూసి ఒక 7-8-10 నిమిషాలండి. లైట్లు అన్నీ ఆపేయాలి, రూమ్ లైట్లు. మనం మంచిగా కిందన కూర్చోవాలి, మన లెంత్ అంతా లెవెల్లో మనం స్టూల్ పెట్టుకొని ఒక క్యాండిల్ పెట్టుకొని చూడడం. మనం చాలా కేసెస్లో పిల్లలకి ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్ కోసం కూడా మనం త్రాటక్రియ చేయిస్తాము. అండ్ కంటి సమస్యలు ఉన్న పిల్లవాళ్ళు 100% 40 days రెగ్యులర్గా 40 రోజులు త్రాటక క్రియ క్రమం తప్పకుండా ఫోకస్ చేయిస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది.
అద్భుతమైన ప్రక్రియ త్రాటక క్రియ అనేది. సో దాంతోపాటు మనం మంచిగా కీరాని జ్యూస్ చేసేసి ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్లో కాటన్స్ డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని తీసి కళ్ళపైన అలా పెట్టుకోండి పడుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు. అలా పెట్టి 10 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి పడుకోండి. వేడంతా లాగేసి కూడా మనకి కంటి సమస్యలు పోయి నిద్ర కూడా బాగా పడుతుంది. కంటి సమస్యలు వస్తే 100% బెనిఫిషియల్గా మనం ఎలాంటి స్పెట్స్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. దానికి మనం చేసే చిన్న చిన్న ప్రక్రియల్లో కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో అవసరమా అనిపిస్తుంది, కానీ చేయాలి. ఏమి మనం న్యాచురల్గా చేయించుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఏదైనా న్యాచురల్ ప్రొసీజర్ వన్ డేలో రిజల్ట్ రాదు. సో మనకి టైం పడుతుంది. బట్ సహనంగా చేసుకుంటుంటే న్యాచురల్ ప్రొసీజర్లో వచ్చే రిజల్ట్ లైఫ్ టైం ఉంటుంది. మనకి ఎలాంటి స్ట్రెస్ లేదు, మంచి నిద్ర వస్తుంది, స్పెట్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.